ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, అదేవిధంగా కబడ్డీ గ్రామస్తులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. 2 రోజుల కిందట కోటగల్ క్రాస్ దగ్గర జరిగింది కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఎవరికి కూడా రాకూడదు, ఏ ఇబ్బందులు కూడా ఎవరికి ఉండకూడదు. ఎందుకంటే తెల్లవారుజామునే లేచి వాళ్ళు కూడా పొద్దున్నే పనికి పోయి ఏదో కూలీ చేసుకొని వస్తేనే డబ్బులు సంపాదించుకునే కుటుంబాలు ఉంటాయి. కాబట్టి పొద్దున పూట కూడా ఇలా ఎవరికి జరిగినా అది దురదృష్టకరమే భావిస్తూ మా వంతు సాయం కింద మాజీ ఎమ్మెల్యే గారు సాయిప్రసాద్ రెడ్డి గారు కుటుంబానికి ఒక 20,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే గాయాలు పడ్డారో వాళ్ళకు కూడా మా వంతున, అంటే మా ప్రభుత్వం లేనప్పటికి కూడా మానవతా దృక్పథంతో మేము కూడా వాళ్ళకి సాయంగా అండగా ఫ్యూచర్లో కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళు మమ్మల్ని అడిగి ఏ సాయమైనా మేము చేయడానికి రెడీగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడుండే ప్రజెంట్ కూటమి ఇది అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. బాగానే అవుతుందండి ఫీల్ స్టేబుల్ బెడ్ రెస్ట్ ఫ్లోరైడ్ సమస్య ఫ్లోరైడ్ ఫ్లోరోసిస్ వల్ల ట్రీట్మెంట్ డిశ్చార్జ్ కావాల్సిన పెయిన్ వరకు పెట్టుకున్నాం. కూర్చొని టైం పడుతుంది. కూర్చోడం లేదు మనోజ్ గారు 2 months రెస్ట్ అంటే దాన్ని ఆపరేషన్ చేయాలన్నా ఏం లేదు మనం అవసరం లేదు, అదే సెట్ అయిపోతుంది. అట్లయితే ప్రాబ్లం లేదు. హెవీ ఇంజనీ కదా. లక్కీగా ఏమంటే హిప్ జాయింట్ బాగుంది, అబ్డమిన్ పెల్విక్ ఈ లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ ఏం కాలేదు. సో వచ్చింది ఆటో పక్కన పడిపోయింది. ఇంకొక లేడీ పాపం వర్టికల్గా ఎవరు ఒక లేడీ షీ ఎక్స్పైర్. అవును ఇప్పుడు అక్కడ ఇద్దరు ఎక్స్పైర్. ఇద్దరు ఎక్స్పైర్. మన వీళ్ళు ఒకటే వచ్చారు మా దగ్గర. మిగతా వాళ్ళకు చిన్న చిన్న ఉంటుంది ఆ రూమ్లో. వస్తాను నాకు కూడా ప్లీజ్ కిందనే పక్కనే ఉంటాను వచ్చేసాను. పెట్టుకొని ఖర్చుకి ఏమైనా అవసరం ఉందంటే మళ్ళీ చెప్పు చేద్దాం. బాగా జాగ్రత్తగా చూసుకొని ఏమైనా అవసరం ఉంటే చెప్పండి చేద్దాం.